అదిగో శృతి ఈరోజు శారీలో ఉంది. ఓహో, రేపు పెళ్ళి కదా. కౌగిలించుకుని సారీ చెప్తే శృతి ఇంకా థ్రిల్ ఫీల్ అవుతుంది. ఎవర్రా ఎవరా నువ్వు? శృతి త్వరగా రా. అయ్యో మీరా, నేను అయ్యో తప్పుగా అనుకోకండి. ఐ లవ్ సారీ 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 ఐ లవ్ నేను శృతికి ఐ లవ్. అది ఏజ్డ్ ఏజ్డ్ అది మర్చిపోయి, అది నేను బై మిస్టేక్. అది ఏంటయ్యా ఇది? అదేనండి శృతి, మీరు శృతి ఏంజల్, మీరు ఏజ్డ్. నేను డాక్టర్నండి. అయితే ఏంటి? ఐ లవ్ ఏజ్డ్. సారీ 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 ఏంజల్. అర్ధరాత్రి రావటం ఏంటి? మా అత్తని కౌగిలించుకోవడం ఏంటి? పైగా పదే పదే ఏజుడు అంటున్నాడేంటి? అసలు ఏమైంది బాబు? ఇంత రాత్రి ఇలా ఎందుకొచ్చావు? అది శృతి కోసం. మరి మా అత్తని ఎందుకు పట్టుకున్నావు? ఏజ్డ్ విషయం చెప్దామని. అసలు ఈ ఏజ్డ్ గోలేంటి బాబు? బాబా శృతికి తెలుసు. శృతి చెప్పు. నేనేం చెప్పాలి? నువ్వు చెప్పకపోతే నేను ఇరుక్కుంటాను. చెప్పు. ఇరుక్కునేంత తప్పేం చేశారు? బేబీగా ఏజ్డ్ కదా. కాస్త అర్థమయ్యేలా చెప్పు బాబు. చెప్తాను. కంగారు పెట్టకండి ప్లీజ్. గొంతు ఎండిపోతుంది. అసలు ఏం జరిగిందంటే, ఇందాక శృతి నేను చాటింగ్ చేశాం. అనుకోకుండా ఐ లవ్ యూ మై ఏంజిల్ అని టైప్ చేయబోయి ఏజ్డ్ అని టైప్ చేశాను. అందుకు శృతి తప్పుగా అనుకుంటుందేమోనని సారీ చెప్దామని వచ్చాను. అంతే. కానీ రాగానే ఇలా. అంతేనా బాబు? దీనికా అంత కంగారు పడుతున్నావు? అక్షరాల అంతేనండి, అక్షరాలు అంతే. అదేం కాదులేండి బావగారు, మా అక్కని చూడాలని వచ్చారు, దొరికిపోయేసరికి కథలు చెప్తున్నారు. అయ్యయ్యో కాదండి, కాదు, నిజం. సరేలే బాబు, ఇప్పటికే లేట్ అయింది. ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. ఇక బయలుదేరు. అవును, చాలా టైం అయింది. శృతి సారీ అండి, నేను వెళ్తున్నాను. బాయ్. దేవుడు. సరే, ఇక పడుకోండి. ఉదయాన్నే చాలా పనులున్నాయి. అక్క, బావ ఖతర్నాకే. కొట్టానంటేనా?
అంతలా ఆలోచిస్తున్నావు? రా చెప్తా. చూసావా, తను డాక్టర్ అయ్యుండి ఎంత సునాయాసంగా గోడ దూకుతున్నాడో. గోడలు దూకటంలో చాలా ఎక్స్పర్ట్ అనుకుంటాను. ఏంటత్తా? అత్తా అని అలా నోరు తెరవడం కాదు, అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పింది గుర్తుందిగా? అస్సలు నమ్మకం. ముందు ఆ పంచి. ఏంటి ఇది? నువ్వేం చేస్తున్నావో అర్థం అవుతుందా నీకు? అంతా అర్థమయ్యే ఈ నిర్ణయానికి వచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 పెళ్లిళ్లలో ఒక్క పెళ్ళైనా ఆపేస్తాను. పిచ్చి పట్టిందా నీకు? ఈ పెళ్లిళ్ళు జరపడానికి నేనెంత కష్టపడ్డానో నీకు తెలీదా? నేలకి, ఆకాశానికి, ఉత్తరానికి, దక్షిణానికి ముడేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అదే అక్క నీ గొప్పతనం. తోడబుట్టింది ఏవైనా పర్వాలేదు గాని ప్లాన్ చేసి మరీ తోడుకోడల్ని తెచ్చుకుంటున్నావు. నేను మాత్రం సహించను. ఓసే, తోడి కోడలను తెచ్చుకునేది వాళ్ళతో కలిసి కూర్చొని అష్టచ్చం ఆడుకోవడానికి కాదే, మా అత్తని కోతి కొమ్మచ్చి ఆడించడానికి. నన్ను కోతి కొమ్మచ్చులాడిస్తావా? నా మాట వినవే. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు అనవసరంగా మధ్యలో రావద్దు. నా ప్లాన్ని నాశనం చెయ్యొద్దే. ప్లానా? నా వల్ల కాదక్క. నేను అనుకున్నది చేసి తీరుతాను. నేను చూస్తూ ఊరుకుంటానా? నా ప్లాన్కి ఎవరు అడ్డొచ్చినా నేను సహించేది లేదు మోహిని. ఇప్పటికైనా కామ్గా ఉండు. దీనిలా కాదు, దీని పుట్టలు అరికట్టాలంటే నా కొడుకే కరెక్ట్. చెప్పమ్మా. రే పెద్దోడా, నీ పెళ్ళాం ఆగడాలు శృతి మించిపోతున్నాయిరా. అసలేమైందమ్మా? బంగారం లాంటి సంబంధాలరా, అది చెడగొట్టాలని చూస్తుంది. అమ్మా, పెళ్ళిళ్ళు జరుగుతున్న ఇల్లు అలర్పాలు కావద్దు, నేను చూసుకుంటాను. అది కాదురా. అది ఎందుకు ఇలా కుట్ర చేస్తుందో, ఎందుకు పెళ్ళిళ్ళు ఆపాలనుకుంటుందో నేను అడుగుతాను. నువ్వు పెట్టి. ఇంకా నన్ను కన్విన్స్ చేయలేవక్క. నాకు దక్కనిది ఎవ్వరికి దక్కకూడదు. మోహిని, నాకు కోపం తెప్పించుకో. మీ బావ. హలో, ఏమండి, ఎక్కడున్నారు? నువ్వేం చేస్తున్నావు? అదే పెళ్లి పనులు కదండి, ఊపిరాడకుండా పనులన్నీ చేసేస్తున్నాను. పెళ్ళిళ్ళు చేయడానికా, ఆపడానికా? ఏమంటున్నారండి? నేను పెళ్లి ఆపడం ఏంటి? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, నాకన్నీ తెలుసు. ఏమైందండి మీకు? నీకేమైందో నాకు అర్థం కావటం లేదు. అది కాదండి. చూడు, ఈ పెళ్ళిళ్ళు ఆపటానికి నువ్వు ఏ చిన్న కుట్ర చేసినా మన డివోర్స్ పేపర్స్ నీ చేతిలో ఉంటాయి. నువ్వు పుట్టింట్లో ఉంటావు. ఏమండి? నీ గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడు డిస్కషన్ అనవసరం. ఈ పెళ్ళిళ్ళు అనుకున్నట్టు జరిగి తీరాలి, లేదంటే నీకు విడాకులే. అన్నట్టు పెళ్లి మండపంలో ఏం జరుగుతుందో, ఎవరెవరు ఎలా ఉన్నారో అన్నీ డీటెయిల్డ్గా నువ్వు నాకు వీడియో తీసి పంపిస్తూ ఉండాలి, సరేనా? సరేనండి. చూసావా, నేను అనుకునేదంతా అయింది. ఈ పెళ్లి ఆపడానికి నేనేదో కుట్ర చేస్తున్నానని మీ బావగారికి తెలిసిపోయింది. ఈ పెళ్లిలో ఏ డిస్టర్బెన్స్ వచ్చినా నాకు డివోర్స్ ఇస్తానంటున్నాడే.
అది నీ హెడేక్, నాకు సంబంధమే లేదు. మోహిని, ఇది నీ అక్క జీవితమే. ఇది నీ చెల్లి జీవితం అక్క. అయినా నా గురించి నీకు పట్టనప్పుడు నీ గురించి నాకెందుకు? మోహిని, ఈ పెళ్ళిళ్ళు నువ్వు ఆపలేవు. ఈ పెళ్ళిళ్ళు నువ్వు చెయ్యలేవు. నీకు దండం పెడతానే, నా మాట వినవే. నేను వినను. ఎలా చెప్పాలి? రాత్రి గోడ దూకొచ్చి గోపి అత్తను పట్టుకుంటాడా? ఈ విషయం ఎలాగైనా లైక్ చెప్పాలి. వచ్చావా? రావే. ఏంటి ఫ్లైట్ కన్నా స్పీడ్గా గాలి కన్నా వేగంగా వాలిపోమన్నావు? ఏమైంది? ముందు విషయం ఏంటో చెప్పొచ్చు కదా. ఏంటి ఈ తొందర? విషయం చెప్పేదాకా ఒక 5 నిమిషాలు వెయిట్ చేయలేవా? శృతి, ఇద్దరం ఒకే ఇంటికి కోడలుగా వెళ్తున్నాం. ఇద్దరి పెళ్లి ఒకే మంటపంలో జరుగుతుంది. ఏదైనా ఉంటే అక్కడే మాట్లాడుకునే వాళ్ళం కదా. అక్కడే మాట్లాడుకోవడానికి అది మందిరం కాదే, మండపం. పెళ్లిపీటలెక్కామో ఇక మొగుళ్ళు మన నెత్తినెక్కుతారు. అసలేంటి నీ గోల? గోల కాదే, మీ బావ, అదే నా మొగుడు గోపి ఉన్నాడే. ఏం చేశాడు? నిన్న రాత్రి 6 అడుగులు ఎత్తున్న గోడ దూకి ఇంట్లోకొచ్చాడే. అతనేదో పక్కింటి గోడ దూకినట్టు ఎందుకే అంత గించుకుంటున్నావు? మీ ఇంటి గోడే కదా దూకాడు. నాకేదో అనుమానంగా ఉందే. తల్లి, నీకు అనుమానం లేకపోతే ఆశ్చర్యపోవాలి. కావలసినంతుంది. ఇందులో వింతే ఉంది. అయ్యో అది కాదే, ఇప్పుడే ఇలా గోడ దూకుతున్నాడంటే నిన్నటిదాకా ఎన్ని గోడలు దూకాడో, ఎన్ని డోర్లు కొట్టాడో. దేవదేవా, ఏంటి ఇది? నీ అనుమానంతో చంపుతున్నావు కదే. ఇప్పుడు గాని అనుమానంతో అలర్ట్ అవ్వకపోతే రేపు అతను ఆడే వాల్ జంపింగ్ పోటీలకి నేనే ఎంపైర్ నవ్వాల్సి వస్తుంది. దేవదేవా, కడుపుకు అన్నం తింటున్నావా, అనుమానం తింటున్నావే? లయా, చెప్పేది విను. ఇదంతా ఆ అన్నదమ్ముల ప్లాన్. ప్లానా? నిన్న రాత్రి అదే టైంకి రాకీ కూడా మా ఇంటికొచ్చాడు తెలుసా? అంటే రాకీ కూడా గోడలు దూకాడా? కాబోయే మొగుళ్ళు కాబోయే పెళ్ళాల దగ్గరికి రాత్రిపూట ఎందుకొస్తారే? అదే కదా నేను అడుగుతున్నాను. ఒసి పిచ్చిదానా, మన మీద ప్రేముండటం వల్లే అలా దొంగల్లాగా వచ్చారు. మరి అదే నిజమైతే వచ్చి రాగానే బేబత్తని ఎందుకు కౌగిలించుకున్నాడు? బేబత్తని కౌగిలించుకున్నాడా? బెలూన్లో ఉండే బేబత్త బెంబేలెత్తిపోయింది తెలుసా? చిచి, నోర్మీవే. డాక్టర్ అలాంటి వాడు కాదు. రాకీ అలాంటి వాడా మరి? ఇద్దరూ చాలా మంచి వాళ్లే. ఏదో పొరపాటు జరుగుంటుంది. కానీ ఇంజెక్షన్ పట్టుకునే డాక్టరు ఇంటి గోడ దూకడం ఏంటి? అస్సలు మ్యాచ్ అవ్వట్లేదే. ఒసే, అనుమానం తగ్గించుకుంటే అన్నీ మ్యాచ్ అవుతాయి. నేను అనుమానం తగ్గించుకోవడం కాదు, నువ్వే నమ్మకం తగ్గించుకోవాలి. నాకు ఆ రాకీ మీద కూడా అనుమానం ఉంది. నాకు మాత్రం నమ్మకం ఉందిలే. మరి గోడ సంగతి? గోడ లేదు, గోడ మీద పిల్లి లేదు. నువ్వు నీ అనుమానం. పదవే.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. రమ్మన్నారు. ఎలాగైనా ఈరోజు జరగబోయే పెళ్లిళ్ళు ఆపాలి. ఏం చేయమంటారు మేడం? ఏదో ఒక్క పెళ్లిని మనం ఆపినా ఆటోమేటిక్గా రెండో పెళ్లి కూడా ఆగిపోతుంది. మీ తృప్తే నా భక్తి మేడం. చెప్పేది విను. ఓకేనా? ఓకే మేడం. నువ్వు టైంకి పెళ్లిలోకి ఎంటర్ అవ్వు. ఎవ్వరికి అనుమానం రాకూడదు. ఓకే మేడం. బాయ్. అత్త, నా అక్క, ఇక చూడండి తమాషా. సో పెళ్ళైతే ఏ మగాడైనా మారిపోతాడు అంటారు. 100% రాకి మారి తీరుతాడు. మగాడన్నాక మారాలి, పెళ్ళామన్నాక మార్చాలి. కానీ ఈ రాకీ మగాడు స్వీటీ. పెళ్ళాల పెర్ఫార్మెన్స్ కి లొంగడు. అవును, నువ్వేంటి బేబీ డల్గా ఉన్నావు? నీకు పెళ్ళైపోతుందిగా, మరి నా సంగతేంటి? ఏంటి వీడు 10 నిమిషాల్లో పందిట్లోకి వెళ్తూ ఇప్పుడు అమ్మాయిల మొక్కు మూతి పిసికేస్తున్నాడు. లుక్ డియర్, ఇంట్లోకి కలర్ టీవీ వచ్చిందని మల్టీప్లెక్స్కి వెళ్ళడం మానేస్తావా? నువ్వు అంతే. నిజం చెప్తున్నాను సిస్టర్, యు ఆర్ ఎ గ్రేట్ నర్స్. చాలా గొప్ప సర్వీస్ చేస్తుంటారు మీరు. పేషెంట్ల గురించి పెళ్లి మంటపంలో ఎందుకు సార్? పెళ్ళైనా తద్దినమైనా మనకు పేషెంట్లే ముఖ్యం కదా. వామ్మో, తమ్ముడు 1 నంబరి, అన్న 10 నంబరి. టెస్ట్లన్నీ పాస్ అయ్యాడనుకుంటే ఈ ట్విస్ట్లేంటి? మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే సిస్టర్. పొగడ్డానికి మీకు ఈ ప్లేసే దొరికిందా సార్? వీడేం మాట్లాడుతున్నాడు? అదంతా సిగ్గుపడిపోతుందేంటి? లాభం లేదు, మనమే డబ్బింగ్ చెప్పుకొని దాని ఉబ్బింగ్కి మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. ఇన్నాళ్ళు నేను లేడీ పేషెంట్లకి దూరంగా ఉన్నా, మీరు మాత్రం నాకు చాలా హెల్ప్ చేశారా? భలేవారు సార్. మీరు లేడీ పేషెంట్లకి దూరంగా ఉన్నా పేషెంట్లను లవ్ చేస్తుంటారు. అందుకే మీకు వైద్య వృత్తిలో అంత పేరుంది. అంత పేరా? మీలాంటి డాక్టర్ నాకు దొరకటం నా అదృష్టం. నా అదృష్టమా? వామ్మో వామ్మో, వీడింతకు తెగించాడు. వీడు మామూలుడు కాదు. ఐ లవ్ ఏజ్డ్. వీడు ఐ లవ్ ఏజ్డ్ అన్నాడంటేనే అర్థం చేసుకోవాల్సింది. చెప్తా. హాయ్ మేడం. ఎవరండి మీరు? బ్యూటీషియన్ని మేడం. మిమ్మల్ని రెడీ చేయమని రాకీ సార్ పంపించారు. నన్ను రెడీ చేయడం ఏంటి? నేను రెడీ అవ్వగలను. నన్ను రెడీ చేయడానికి నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మేడం, ఒళ్ళంతా చీర కట్టుకొని తల్లిండా పూలు పెట్టుకొని మోచేతుల దాకా గాజులేసుకునే పాత చింతకాయలా మేము రెడీ చెయ్యం. పాత చింతకాయ ఏంటి? ఇది సంప్రదాయం. గాజులు పువ్వులు మన ట్రెడిషన్. ట్రెడిషన్ వద్దనే 1,00,000 రూపాయలు పెట్టి రాకీ సార్ నన్ను పంపించారు మేడం. 1,00,000 రూపాయలా?
అవును మేడం.